బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. వర్షాకాలం రెసిపీస్ చాలా చేసుకుంటున్నామండి. అందులో స్పెషల్ గ్రీన్ టీస్ కూడా చూపిద్దాం. 2 ఏళ్ల క్రితం గ్రీన్ టీస్ మీద ఒక వీడియో చేస్తే అది చాలా వైరల్ అయింది, బాగా చూశారు. ఎంతమంది అడిగారో మీరు ఏం చేస్తారు అని. గ్రీన్ టీకి ఎల్లలు లేవు, హద్దులు లేవండి. ఏవి కావాలంటే వాటితోటి మనం గ్రీన్ టీ పెట్టేసుకోవచ్చు. జస్ట్ గ్రీన్ ఆకులు కావాలంతే. మన వాకిట్లో పుదీనా ఉంటే దాంతో పెట్టుకోవచ్చు, వాము ఆకులు ఉంటే దాంతో పెట్టుకోవచ్చు, లెమన్ గ్రాస్ ఉంటే దాంతో పెట్టుకోవచ్చు, కరివేపాకు ఉంటే కరివేపాకు తోటి కూడా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఆకుల నీళ్ళని మరిగించడము, తాగేయటమే. ఇవాళ మీకోసం చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇది చూపించక్కర్లేదు, ఒక సరదాగా చూపిస్తున్నాం అంతే. ట్రై చేసి చూడండి. ఇది నా ఓన్ రెసిపీస్, నేను చేసుకుంటాను. మధ్యాహ్నం వేళ ఇంట్లో ఎవరు లేనప్పుడు, బయట వాన పడుతుంది, పరం విసుగ్గా ఉంటుంది, మామూలు టీ కాకుండా ఏదైనా స్పెషల్గా తాగబుద్ధి అయినప్పుడు, కాస్త ఘాటుగా తాగడానికి బాగుంటుంది అనిపించినప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఓ పెద్ద గ్లాస్ నీళ్ళు పెట్టుకోండి. ఇది మీ ఒక్కరికే సుమి, రెండో వాళ్ళని ఇందులో భాగస్వాములు చేయబోకండి. మన స్పెషల్ రెసిపీస్ అన్నమాట. ఈ నీళ్లు కొంచెం వేడెక్కాక ఫ్రెష్ పుదీనా ఓ 10-15 ఆకులు వేసేయండి అందులో. దీంతోపాటు ఒట్టి పుదీనా వేస్తే ఓన్లీ పుదీనా వాటర్ లాగా ఉంటుంది. దీన్ని ఇంకో కొంచెం హెల్దీగా చేద్దాం. అల్లం 2-3 అల్లం ముక్కలు తీసుకోవటం, సుమారుగా ఒక 1 ఇంచ్ అనుకోండి, ఓ ఇంచి అల్లం. దీన్ని ఒక దెబ్బ కొట్టడం, అందులో వేసేయటమే. ఎక్కువ దంచే ఎక్కర్లేదు, ఒక మాదిరిగా దెబ్బ కొడితే అల్లంలోంచి దాని ఘాటు బయటకు వస్తుంది. మరీ చీత కొట్టి పచ్చడి చేసే ఎక్కర్లేదు, ఓ 2 దెబ్బలు కొట్టి దాన్ని నల్లకొట్టండి అంతే. మొన్న ఒక చెప్పారండి, అల్లం నట చెక్కు తీయకూడదుట. చెక్కు తీయాలి, అందులో చాలా ఏమిటో జెమ్స్ ఉంటాయి, అవన్నీ వినేవాళ్ళం మనం. ఇది ఇందులో వేసేద్దాం. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అల్లంలో ఘాటు కనుక ఉండాలంటే మనం చెక్కు ఉంచుకోవాలని, బాగా శుభ్రంగా వేడి నీళ్ళు పోసి కడిగేసి చెక్కుతో సహా దంచి వేయండి, ఎక్కువ ఘాటు వస్తుందన్నారు. ఒకసారి 2 సార్లు ట్రై చేసా, కానీ మనకు ఒక ఓసీడీ ఉంటుంది, బాగా కడగాలి, చెక్కు తీసేయాలి ఫీలింగ్. ఓసీడీ ఫీలింగులతోటి నేను మళ్ళీ చెక్కు తీసేయటం మొదలుపెట్టాను. 2 టైమ్సే చేసా, ధైర్యం చాలేదన్నమాట. ట్రై చేసి చూడండి ఒకసారి. ఒకవేళ అది బాగుందనుకో, మీకు నా అంత ఓసీడీ లేకపోతే వేసేసుకోవచ్చు. కానీ వాళ్ళు చేసిన అల్ల పచ్చడి, అల్లం టీ 2 చాలా ఘాటుగా ఉన్నాయి. హోటళ్ళలో కూడా తీయరు చెక్ అని చెప్పి ఆవిడ. నిజమో కాదో ట్రై చేసి చూడండి. జస్ట్ మరుగుతుంది. పుదీనా అల్లం 2 వాసనలు వచ్చేసినాయి. చిన్న లైట్ గ్రీన్ కలర్ వస్తుందండి. దీంట్లో మనం తేనె, నిమ్మకాయ వేసుకోవచ్చు, ఒట్టి నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఒట్టిగా ఇలాగే కూడా తాగేయచ్చు. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకున్నప్పుడు, అంటే హెల్తీ టీస్ చేసినప్పుడు పంచదార అస్సలు వాడద్దు. వేస్తే తేనె వేయండి, లేకపోతే మానేయండి అంతే. మన పుదీనా టీ మరిగిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను. అయితే దీంట్లో ఇంకొక మెథడ్ ఉందండి, ఇన్ఫ్యూజ్డ్ టీస్ అంటారు. మనం పుదీనాని బాగా దంచేసి ఒక గ్లాసులో వేయటం, వేడివేడి నీళ్ళు పోసేసి మూత పెట్టేయటం. ఒక 5-10 నిమిషాల తర్వాత అలాగా దాన్ని తేర్చి తాగేసేయటం. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తోటి ఒక బెనిఫిట్, ఇలా మరిగించిన వాటర్ తోటి ఒక బెనిఫిట్. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో మెథడ్ ఉందండి. మనం ఇలా టీని మరిగించుతున్నాం కదా, ఆకులు అల్లం వేసి ఇన్ఫ్యూజ్డ్ చేసుకోవచ్చు. పుదీనాని గట్టిగా దంచేసి కొంచెం అల్లం ముక్క కూడా వేస్తే వేయచ్చు, మన ఇష్టం అనమాట. అది ఒక గ్లాస్లోనో ఒక గిన్నెలోనో వేసేసి కొంచెం సన్నగా పొడుగ్గా ఉండే దాంట్లో వేసుకోవాలి. వేడివేడి మరిగే నీళ్లు అందులో పోసేయటం. పోసేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే ఇంత అతి వేడిది కాకుండా ఒక మాదిరి వేడిగా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వచ్చేస్తుంది. ఇదిగోండి, మన పుదీనా గ్రీన్ టీ రెడీగా ఉంది. కొంచెం నిమ్మరసం వేద్దాం, చాలా కొంచెం. నిమ్మరసం వేయంగానే ఈ డీప్ గ్రీన్ కలరు మెల్లిగా లైట్ కలర్ అయిపోతుందండి. ఇలాగే తాగేయచ్చు. లేదా కొంచెం తేనె, 1 స్పూన్. దీన్ని కాస్త హెల్తీగా చేసుకోవటం. తేనెని వేడివేడి వాటిలలో వేయకూడదని చాలామంది చెప్తారండి. తేనెని వండకూడదు, వేడి చేయకూడదు అని. అంత వేడి లేదు, ఒక మనం తాగగలిగే వేడిలో వేసుకోవచ్చు. తేనె మనం నిమ్మరసం పడగానే
లైట్ గ్రీన్ కలర్ కాస్త ఇంకొక డిఫరెంట్ కలర్లోకి మారిపోతుంది. అందుకని తేనె లేకుండా కూడా తాగొచ్చు. తాగి చూద్దాం ఎలా వచ్చిందో. వాసన ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ గ్రీన్ కలరే లోపలికి వెళ్ళాలని ఫీల్ ఉంటే నిమ్మరసాన్ని మానేయండి. మీకు జలుబు చేసే లక్షణం ఉన్న, సైనసైటిస్ ఉన్న మానేసేయచ్చు. ఇలా ఒటిగా కూడా తీసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.